అందరికీ నమస్కారం. మరి పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, అలాగే తొక్కి నారదిస్తారు కొరక. ఈయనెవరో ప్రశ్న రావనంట. మరి మొన్నటి వరకు ఈయన ఎవరో కూడా తెలియదు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఈయన అరెస్ట్ చేస్తే ఈ విధంగా మాట్లాడితే అరెస్ట్ చేయరా? ఖబర్దార్, గుర్తుపెట్టుకో ప్రశ్న రావణ్. నీకు మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ నువ్వు కులాల మధ్యలో చిచ్చులు పెడతావా? మతాల మధ్యలో చిచ్చులు పెడతారా? పవన్ కళ్యాణ్ గారిని నీ ఇష్ట ప్రకారం నీ నోటుకు వచ్చినట్టు అవుతావా? నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటావు మేము. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకో. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేయరా? ప్రశ్నిస్తున్నావు నువ్వు. ఏం ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఏం ప్రశ్నిస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజులు ఏం ప్రశ్నించాడు? చొప్పు చూపించాడు. ఎందుకు చూపించాడు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తాను, పవన్ కళ్యాణ్ గారి పార్టీని తిడతాను, వ్యక్తిగత విమర్శలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వాళ్ళ ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ రోజున మాట్లాడారు, చొప్పు చూపించారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాడు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయనకు మద్దతుగా ఒక ఆయన ఉన్నాడు, జస్ట్ ఆస్కింగ్. ఈయన ఆస్కింగ్ ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ, ఇంక వేరే వాళ్ళని ఆస్కింగ్ లేదనమాట. ఈయన దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటుడు, ఈయన ప్రకాష్ రాజ్. ఈయన జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఎక్స్లో ట్వీట్లు పెడుతుంటాడు. ఈయన ఆస్కింగ్ ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని. ఈయన గత ప్రభుత్వాన్ని ఆస్కింగ్ ఈయన అడగడు అనమాట. ఈయన జస్ట్ ఆస్కింగ్. ఆయన ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేశారండి. ఏం ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారండి ప్రకాష్ రాజ్ గారు, చెప్పండి. ప్రశ్నించే విధానం ఇది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈయన వచ్చి కొడకా గిడక అంటే చూస్తూ ఊరుకుంటామా? అరెస్ట్ చేస్తారు, జైలులోనే పెడతారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిలబడి లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుడు. మారుమూల గ్రామాల్లో అరకు లాంటి పార్లమెంట్, కనీసం అలాంటి ప్రదేశాల్లో కూటమి ప్రభుత్వం పార్లమెంట్ కూడా కైవసం చేసుకోలేదు. అలాంటి ప్రదేశాల్లో కూడా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నింపిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించి మాట్లాడితే మేము అందరూ చూస్తూ ఊరుకుంటాం అనుకున్నాం. ఖబర్దార్ వైసీపీ నాయకులారా, గుర్తుపెట్టుకోండి. మీరు వెనకాలండి నడిపిస్తున్నటువంటి ఈ కథ, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మేము చూస్తూ ఊరుకోం. జన సైనికులు ఎక్కడికక్కడ తిప్పి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రశ్న రావణ్, నీ మాటలు తగ్గించు. ప్రశ్న రావణ్కి మద్దతు ఇస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు అనాలంటే కూడా అదొక రకంగా ఉంది. ప్రకాష్ రాజ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి సినిమాల్లో నటించారు. మరి మీకు పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారో మాకు తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి యాజ్ సినిమా పరంగా మీరంటే అభిమానం. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారినే ప్రశ్నిస్తాం, పవన్ కళ్యాణ్ గారినే జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాం అని చెప్పి అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎవరైనా కానీ ఇంకొక మీదట పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఎక్కడికక్కడ ఎండగడతాం, మీ తాట అద్దేస్తాం. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి.